పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో గ్రామంలో ఉన్నటువంటి పాలూర గురుకుల కళాశాలలో ఒక విద్యార్థి పరారు కావడం జరిగింది. ఈరోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వర్షిత్ అనే విద్యార్థి పరారు కావడం జరిగింది. పరారు అవుతున్నటువంటి దృశ్యాలు కూడా కళాశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. 4:30 గంటల సమయంలో విద్యార్థి కాలేజీకి సంబంధించినటువంటి ప్రధాన గేట్ను దూకి మరీ పరారు కావడం జరిగింది. అయితే 5 గంటలకు వచ్చినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి పీడీ ఆ విద్యార్థి అదృశ్యమైనట్టుగా గ్రహించడం జరిగింది. వెంటనే సంస్థ యాజమాన్యానికి అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన బస్టాండ్లు ప్రధాన చౌరస్తాల వద్ద కూడా విద్యార్థి కోసం అయితే గాలింపులు చేపట్టడం జరిగింది. ఇప్పటికైతే విద్యార్థి ఆచూకైతే కాలేదు. అయితే కొద్ది రోజుల నుండి కూడా గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలు అలాగే అనేక ప్రమాదాల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వార్త ఇప్పుడు ప్రస్తుతం అయితే స్థానికంగా కొంత కలకలం రేపుతుంది. అటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు ఇటు కళాశాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా విద్యార్థి వర్షిత్ కోసము వెతుకుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం మంతిని ముత్తారం కమాన్పూర్ మండలాల్లో వరి నాట్లు వేసుకున్నటువంటి నాట్లన్నీ కూడా నీళ్ళు అందకుండా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. నీళ్లు రాకుండా పైనుండి రావాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇక్కడికి రాకపోవడం, గుండారం చెరువు నిండకపోవడం, గుండారం చెరువు నుండి L20, 24, 23 కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లు రాకపోవడంతో 30 రోజుల నుండి కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నా కూడా సాగునీళ్ళు రాకపోవడంతో వరి నాట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఎండిపోతున్నటువంటి వరి నాట్లను కాపాడుకోవడానికి బిందెల ద్వారా నీళ్లు తీసుకువచ్చుకొని మరి కూడా వరి నాట్లు అయితే తడుపుకుంటున్నటువంటి పరిస్థితి మంతినిలో నెలకొంది. ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ మాకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చేయాలి, లేదంటే వరి నాట్ల దశలోనే పూర్తిగా వరి అంతా కూడా నారంతా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉందంటూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా రైతులు అయితే వేడుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే యూరియా కొరత తీర్చడానికి రామగుండంలో నిర్మించినటువంటి RFCL ప్లాంట్ కూడా షట్ డౌన్ కావడం జరిగింది. ప్లాంట్ షట్ డౌన్ ఈరోజు 4వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడిన నేపథ్యంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో RFCL ప్లాంట్ షట్ డౌన్ కావడం కూడా రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్లాంట్కి సంబంధించినటువంటి సాంకేతిక కారణాల కారణంగానే షట్ డౌన్ చేసినట్టుగా RFCL అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ అక్కడ అమోనియా లీకేజ్ కారణంగా ఎల్బోల్ లీకేజ్ కారణంగానే ప్రమాదం జరిగింది. అందుకనే షట్ డౌన్ చేశారంటూ కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూడా RFCL పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు అలాగే సామాజిక కార్యకర్తలంతా కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి.